ఖమ్మంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రభుత్వ స్థలాలతో పాటు సామాన్య ప్రజల భూములు కబ్జాకు గురవుతున్నాయి. మాజీ తహసీల్దారు బీఆర్ఎస్ నేతల అండతో తమ భూమిని కాజేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. ఖమ్మం గొల్లగూడెం రోడ్లో సర్వే నెంబర్ 84-85లలో మూలగుండ్ల జగన్నాథానికి 2.5 ఎకరాల భూమి ఉంది. అతని భూమి పక్కన ఎన్ఎస్పి కాల్వ, దాని పక్కన గొల్లగూడెం డొంక ఉంది. 2.5 ఎకరాల్లో 24 ప్లాట్లు చేసి అమ్మేశాడు ల్యాండ్ ఓనర్ జగన్నాథం. వీటిలో కొన్ని ప్లాట్లను కోలేటి ఆంజనేయులు అనే రిటైర్డ్ తహసీల్దార్ కొన్నాడు. అయితే ఆయన హద్దులు మార్చి తమ భూమిని, ఎన్ఎస్పి కాల్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపిస్తున్నారు జగన్నాథం వారసులు. స్టేటస్ కో మెయింటైన్ చేయాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి స్థానిక రెవెన్యూ అధికారులు మాజీ తహసీల్దార్ ఆంజనేయులకు సహకరించారని చెబుతున్నారు. మా నాన్నగారి పేరు మూలగుండ్ల జగన్నాథం గారు. ఇక్కడున్న సైట్ మొత్తం కూడా 2.5 ఎకరాలు మా నాన్నగారి పేరు మీద 2003 వరకు ఉండేది. 2003లో దీన్ని ప్లాటింగ్ కింద చేసి 24 ప్లాట్ల కింద చేసి మొత్తం విక్రయించడం జరిగింది. ఈ విక్రయించిన ప్లాట్లలో ఈ లాస్ట్ 2 ప్లాట్లు కొన్నటువంటి రిటైర్డ్ తహసీల్దార్ కోలేటి ఆంజనేయులు ఈ హద్దులు మార్చేసి తప్పుడు హద్దులు సృష్టించి ఈ 59 జీవో ప్రకారం రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకుంటే కలెక్టర్ గారు రెగ్యులేట్ చేశారు. సర్వే చేసి రాళ్లుపాతి వెళ్ళారు. తమ భూమి కబ్జా చేసిన ఆంజనేయులకు బీఆర్ఎస్ నేతలు సహకరించారంటున్నారు ల్యాండ్ ఓనర్ జగన్నాథం వారసులు. తమ భూమి కబ్జాపై సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక మంత్రులకు ఫిర్యాదు చేస్తానని చెబుతున్నాడు. 2017లోనే నాకు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందండి. ఈ స్టే ఆర్డర్ ఉండగా రెగ్యులేట్ చేయడానికి వీల్లేదండి. ఈ కోలేటి ఆంజనేయులు అనే వాళ్ళు ఈ రిటైర్డ్ తహసీల్దార్గా కావడం వల్ల ప్లాట్కి ఇరువైపులా, ఒకవైపు కోలేటి ఆంజనేయులు, మరోవైపు ఆయన భార్య తాత పుల్లమ్మ ఇద్దరు కూడా 59 జీవో ప్రకారం చేసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ చేసుకోవాలి. పట్టేదారు ల్యాండ్ని ఆక్యుపై చేసి అది గవర్నమెంట్ ల్యాండ్గా తప్పుడు సమాచారం చూపించేసి అధికారులు రీసర్వే చేసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు బాధితుడు.